హాయ్ అండి, నేను మీ సాయిబాబా తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో. ఓసీ కాపులకు సంబంధించిన అమ్మాయిల గురించి అంతే కదా. అవునండి. బయోడేటాలు అంటే వాళ్ళ ఏజ్ ఏంటి, వాళ్ళ హైట్ ఏంటి, ఎడ్యుకేషన్, మరి ఎట్లాంటి రిక్వైర్మెంట్స్ లో వాళ్ళు కావాలని కోరుకుంటున్నారు అని చెప్పేసి ఆంధ్ర తెలంగాణకు సంబంధించిన సెటిలర్స్ కూడా ఉన్నారు మన హైదరాబాద్ లో, కాబట్టి వాళ్ళ గురించి కూడా తీసుకొచ్చినాము. కుటుంబ సభ్యులు ఎవరైనా కావచ్చు, మరి శ్రద్ధగా వినండి నేను చెప్పేది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మరి స్క్రీన్ పైన ఏదైతే నంబర్ ఇస్తామో ఆ నంబర్ కాల్ చేసి అడగొచ్చు. లేదు అని అంటే లొకేషన్ అడ్రస్ పంపిస్తాము, డైరెక్ట్ గా ఆఫీస్కి వచ్చి కలవండి, నన్ను మీరు కలవచ్చు. మేము 10 గంటల నుంచి 7 గంటల వరకు అవైలబుల్ లో ఉంటాను నేను ప్రతిరోజు. మరి సండే, శనివారాలు, ఆదివారాలు, అమావాస్యలు, పున్నాలు ఇవన్నీ నాకేం లేవు. నేను ఉన్నది మీకోసమే పనిచేస్తున్నా. ప్రతిరోజు నేను అవైలబుల్ లో ఉంటా. లేదంటే మా సార్ ఉంటాడు, ఇంకో సారు, మా పార్ట్నరు, ఆయన రఘు, ఆయనైనా మీకు సమాధానం చెప్తాడు. ఏదైనా ఉంటే, ఏమైనా డౌట్స్ ఉంటే కూడా క్లారిటీ ఇస్తాడు మావాడు. మరి ఓసీ కాపుల గురించి మన నవ్య మేడం చెప్తుంది. ఏమేమి బయోడేటాలు తీసుకొచ్చిందో, వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఏంది అనేది నేను చెప్తాను. సో ఈ రోజు నేను మీ అందరి ముందుకి ఓసీ కాపుల అమ్మాయిలను తీసుకొచ్చానండి. మరి ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 28/7/1998. హైట్ వచ్చేసి 5.6 ఉంటారండి. ఎడ్యుకేషన్ ఎంఎస్సి కంప్లీట్ చేశారు. ఈ అమ్మాయి ప్రెసెంట్ ప్రైవేట్ కంపెనీలోనే జాబ్ చేస్తున్నారు. మరి శాలరీ వచ్చేసి నెలకి 30,000 వరకు వస్తుంది. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారు, వీళ్ళకి ఎలాంటి అబ్బాయి కావాలి, ఏ ఏరియాస్ నుంచి కావాలి అనేది మన సాయిబాబా సార్ మాటల్లోనే విందాం. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. అయితే వీళ్ళది వచ్చేసి నేటివ్ ప్లేస్ విజయవాడ. ప్రస్తుతం వచ్చేసి వీళ్ళు ఇక్కడే హైదరాబాద్ లో ఉంటారు. మరి వీళ్ళు ఎట్లా చూస్తున్నారు అని అంటే, ఓసీ కాపుల్లోనే వెల్ సెటిల్డ్ సాఫ్ట్వేర్ అబ్బాయి కోసం చూస్తున్నారు. ఖచ్చితంగా బీటెక్ ఎంటెక్ చేసి ఉండాలని కోరుకుంటున్నారు వీళ్ళు కూడా. ఎందుకంటే అమ్మాయి ఎడ్యుకేషన్ కూడా బాగుంది కాబట్టి. మరి ఎవరైనా మన కాపు సోదరులు ఓసీ కాపులు, అంటే ఆంధ్రాలో ఓసీ కాపులు అంటారు, ఇక్కడైతే తెలంగాణ మున్నూరు కాపులు అంటారు. మరి ఓసీ కాపులే కావాలని కోరుకుంటున్నారు కాబట్టి కాపులు నాయుడులైనా, బలిజలైనా, ఇంకా గాజుల కాపులైనా ఏదైనా పర్వాలేదు, మొత్తం మీద కాపులై ఉండి మంచి కుటుంబ సభ్యులైతే మేము ఇస్తామని చెప్పేసి అంటున్నారు. మంచి అబ్బాయి కోసం చూస్తున్నారు కాబట్టి మరి కాపు సోదరులు ఎవరైనా అమ్మాయి కోసం చూస్తుంటే వాళ్ళకి చెప్పండి, మా దగ్గరికి పంపించండి. ఖచ్చితంగా మేము మంచి సంబంధాలు చూసే ప్రయత్నం చేస్తాము. అట్లనే మరో అమ్మాయి గురించి మన నవ్య మేడం చెప్తారు, విందాం. ఈ రోజు నేను మరో ఓసీ కాపుల అమ్మాయిని తీసుకొచ్చానండి. మరి ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 20/10/1995. హైట్ 5.3 ఉంటారు. ఎడ్యుకేషన్ డిగ్రీ కంప్లీట్ చేశారు. ఈ అమ్మాయి ప్రెసెంట్ చిన్న కంపెనీలో, ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తుంది. మరి నెలకు జీతం వచ్చేసి 15,000 వరకు సంపాదిస్తుంది. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారు, వీళ్ళ రిక్వైర్మెంట్స్ ఏంటి అనేది సాయిబాబా సార్ మాటల్లోనే విందాం. అయితే వీళ్ళు ఏంటంటే అమ్మాయి మామూలుగానే చదువుకుంది, ఓ 15,000 రూపాయలు జీతం వస్తుంది. వీళ్ళు కూడా హైదరాబాద్ లోనే ఉంటారు, మరి బోరబండలో ఉంటారు. వీళ్ళు ఎట్లా చూస్తున్నారంటే, ఎక్కడైనా పర్వాలేదు సెటిలర్సే కావాలని చూస్తున్నారు. వీళ్ళు కూడా ఆంధ్ర నుంచి ఎవరైతే సెటిల్ అయి ఉంటారో అలాంటి సంబంధాలే కావాలని చూస్తున్నారు కాబట్టి పెద్దగా అయితే కట్నం ఇచ్చుకోలేరు. కానీ బంగారం పెట్టి పెళ్లి చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. ఫాదర్ మదర్ కూడా ఉన్నారు కాబట్టి మనోళ్ళు ఎవరైనా మరి ఇలాంటి అమ్మాయి కోసం చూస్తుంటే మరి చెప్పండి. మన ఇంటి పక్కనో చుట్టుపక్కలనో మరి చాలా మంది ఎవరు చూస్తారు, తెలంగాణలో మనం ఉన్నాము, ఊర్లో వాళ్ళు మనకు పరిచయాలు తక్కువ అయిపోయినాయి కాబట్టి బాధపడాల్సిన పని ఏం లేదు. నేనున్నా మీకోసము. నేను పని కట్టుకొని ఇదే పని పెట్టుకున్నా కాబట్టి ఖచ్చితంగా మంచి సంబంధాలు చూపించే ప్రయత్నం చేస్తాము. మరి మనోళ్ళు ఎవరన్నా ఉంటే ఖచ్చితంగా మీరు పంపించాలికి. మా అడ్రస్ వచ్చేసి జగద్గిరిగుట్ట తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో కాబట్టి కూకట్పల్లి దగ్గరలోనే ఉంటుంది. మరి మీకు ఈ వీడియో తెలిసిన వాళ్ళకి షేర్ చేస్తూ ఉంటే వాళ్ళకి ఎంతో కొంత మీరు సాయం చేసిన వాళ్ళు అవుతారు ఇండైరెక్ట్ గా. మరి అట్లనే మరో అమ్మాయి గురించి మన నవ్య మాటల్లోనే విందాం. ఈ రోజు నేను మరో ఓసీ కాపుల అమ్మాయితో మేము ముందుకు వచ్చేసానండి. మరి ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 7/4/1995. హైట్ 5.5 ఉంటారండి. ఎడ్యుకేషన్ బీటెక్ చేశారు. ఈ అమ్మాయి ప్రెసెంట్ సాఫ్ట్వేర్ గానే జాబ్ చేస్తున్నారు. మరి అమ్మాయికి జీతం వచ్చేసి 50,000 వరకు వస్తుంది నెలకు. వీళ్ళు ఉండేది హైదరాబాద్ లోనే. మరి వీళ్ళకి ఒక బ్రదర్ ఉన్నారండి. బ్రదర్ మ్యారేజ్ కూడా అయిపోయింది. సో వీళ్ళ రిక్వైర్మెంట్ ఏంటి, వీళ్ళు ఎలా కావాలనుకుంటున్నారు, ఎలాంటి అబ్బాయి కావాలనుకుంటున్నారు అనేది మన సాయిబాబా సార్ మాటల్లోనే విందాం. వీళ్ళు వచ్చేసి ఇక్కడే ఉంటున్నారు, మరి హైదరాబాద్ లోనే ఉంటున్నారు. వీళ్ళు కూడా సెటిలర్సే. మరి వీళ్ళు వచ్చేసి ఈసీఐఎల్లో ఉంటారు. వీళ్ళకి ఏంది అని అంటే హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ కానీ బిజినెస్ కానీ పర్వాలేదు, వెల్ సెటిల్డ్ అబ్బాయి కోసం చూస్తున్నారు. అమ్మాయి అందంగానే ఉంటది, అందమైన అబ్బాయి కోసం మాత్రమే చూస్తున్నారు. కొంచెం అర్థం చేసుకోండి. ఎందుకోసం అంటే ఎవరి రిక్వైర్మెంట్ ఏముంటే ఆ రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ చేయడమే మా డ్యూటీ. అంతే తప్ప మీరు ఇట్లానే కావాలంటే అందరూ అలా ఉండరు కదా అని చెప్పేసి క్వశ్చన్స్ కూడా రేజ్ అవుతున్నాయి. దయచేసి అర్థం చేసుకొని సహకరించండి. మేము ఖచ్చితంగా అందరికీ పెళ్లి చేయడానికి ఉన్నాము. మీకు తగ్గట్టు కూడా సంబంధాలు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాము. ప్రయత్నంలో భాగంగా కొందరికి అవుతుంది, కొందరికి లేట్ అవుతుంది. ఖచ్చితంగా ఏదో విధంగా పెళ్లి చేసే ప్రయత్నం అయితే చేస్తాము. ప్రతి మనిషికి పెళ్లి అవుతుంది, ఎవరు బాధపడాల్సిన పని లేదు. ఖచ్చితంగా టైం అనేది రావాలనేది ఉంటది. అది టైం బలం వచ్చిందంటే ఏ పెళ్లి ఆగదు.
మరి అట్లనే మరో అమ్మాయి గురించి మన నవ్య మాటల్లోనే విందాం. ఈ రోజు నేను మరో అమ్మాయిని తీసుకొచ్చానండి. మరి ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 26/9/1994. హైట్ 5.4, ఎడ్యుకేషన్ బి ఫార్మా. మరి ఈ అమ్మాయి ఫార్మా కంపెనీలోనే జాబ్ చేస్తుందండి. మరి శాలరీ వచ్చేసి 30,000 వరకు వస్తుంది. వీళ్ళుండేది హైదరాబాద్ లోనే. మరి వీళ్ళకి ఎలాంటి అబ్బాయి కావాలి, ఎలాంటి అబ్బాయి వస్తే అమ్మాయి లైఫ్ బాగుంటుంది అనుకుంటున్నారు అనేది సాయిబాబా సార్ మాటల్లోనే వినండి. వీళ్ళు వచ్చేసి జీడిమెట్ల షాపూర్ నగర్ లో ఉంటారండి. వీళ్ళు ఎట్లా చూస్తున్నారు అని అంటే, ఫార్మా కంపెనీలో మా అమ్మాయి జాబ్ చేస్తుంది. ఫార్మా కంపెనీలో జాబ్ చేసే అబ్బాయి అయినా పర్వాలేదు, లేదంటే ఇంకే ఇతర ప్రైవేట్ కంపెనీ హెచ్ఆర్ కానీ, ఇంకేదైనా సాఫ్ట్వేర్ కానీ, లేదంటే ఏదైనా గవర్నమెంట్ జాబ్ అయినా పర్వాలేదు, కట్న కానుకలు మంచిగానే ఇస్తాము, మా అమ్మాయికి మంచిగానే గిఫ్ట్ ఇస్తామని చెప్పి తల్లిదండ్రులు అంటున్నారు. కాబట్టి ఎవరన్నా మనోళ్ళు మంచి సంబంధాల కోసం చూస్తుంటే, మంచి అమ్మాయి కోసం చూస్తుంటే, అమ్మాయి మా దగ్గర ఉంది, పంపించే ప్రయత్నం చేయండి. జీడిమెట్ల షాపూర్ నగరు, చింతలు, సూరారము, మనకు బాలనగరు, ఆ తర్వాత మన కూకటపల్లి ఏరియాలో మొత్తం అందరూ సెటిలర్సే ఉన్నారు. సెటిలర్స్ ఆల్రెడీ మా దగ్గరికి చాలా మంది వస్తున్నారు. కాబట్టి మీరు కూడా ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. అట్లనే మరో అమ్మాయి గురించి తీసుకొచ్చినాము. మరి ఆ అమ్మాయి ఇన్ఫర్మేషన్ ఏందనేది మన నవ్య మాటల్లోనే విందాం. సో మరో అమ్మాయిని తీసుకొచ్చానండి. మరి ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 7/8/1999. హైట్ 5.8 ఉంటారండి. ఈ అమ్మాయి హైట్ కొంచెం ఎక్కువ. అమ్మాయి ఎడ్యుకేషన్ వచ్చేసి ఎంటెక్ చేశారు. మరి ఈ అమ్మాయి ప్రెసెంట్ సాఫ్ట్వేర్ అనే జాబ్ చేస్తున్నారు. మరి ఈ అమ్మాయి హైదరాబాద్ లో జాబ్ చేస్తుంది సాఫ్ట్వేర్ గా. అమ్మాయికి జీతం వచ్చేసి 60,000 వరకు వస్తుంది. వీళ్ళు ఎలా చూస్తున్నారు, ఎలాంటి అబ్బాయి కావాలనుకుంటున్నారు అనేది సాయిబాబా సార్ మాటల్లోనే వినండి. అయితే వీళ్ళేంది అని అంటే, అమ్మాయి హైట్ 5.8 ఉంది కాబట్టి మా దగ్గరకు వచ్చిండ్రు. ఖచ్చితంగా సార్ మాకు 6 ఫీట్ ఉన్న అబ్బాయి కావాలని చూస్తున్నారు. 5.9 అయినా 10 అయినా సరిపోదు, ఖచ్చితంగా 6 ఫీట్ అబ్బాయి కావాలని చూస్తున్నారు. కాబట్టి ఎవరైనా కాపు సోదరులు 5.8 అమ్మాయి కోసం చూస్తుంటే ఖచ్చితంగా మా దగ్గర ఉంది కాబట్టి అమ్మాయి పంపియండి. మరి అట్లనే మరో అమ్మాయి గురించి మరి నవ్వే మాటల్లోనే విందాం. సో ఈ రోజు నేను మరో అమ్మాయిని తీసుకొచ్చానండి. మరి ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 25/6/2001. హైట్ వచ్చేసి 5.5 ఉంటారండి. ఎడ్యుకేషన్ బీఎస్సీ కంప్లీట్ చేశారు. ఈ అమ్మాయి ప్రెసెంట్ ప్రైవేట్ టీచర్ గా జాబ్ చేస్తున్నారు హైదరాబాద్ లోనే. మరి ఈ అమ్మాయికి జీతం వచ్చేసి 25,000 వరకు వస్తుంది. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారు, ఎలాంటి అబ్బాయి కావాలనుకుంటున్నారు, ఏ ఏరియాస్ నుంచి కావాలనుకుంటున్నారు, ఆంధ్ర నుంచా తెలంగాణ నుంచా అనేది మన సాయిబాబా సార్ మాటల్లోనే విందాం. వీళ్ళైతే ఆంధ్ర అయినా పర్వాలేదు, తెలంగాణ అయినా పర్వాలేదు. ఇలా ఆంధ్ర నుంచి సెటిలర్స్, పెద్దగా కట్నం అయితే ఇచ్చుకోలేము, మా అమ్మాయికి అయితే పెళ్లి చేస్తాము, మంచిగానే ఇంత 4 తులాల బంగారం పెడతామని చెప్పేసి అంటున్నారు. కాబట్టి ఎవరైనా మన కాపు సోదరులు, కాపు సెటిలర్ సంబంధాలు ఎక్కడ దొరుకుతాయని చెప్పేసి మీరు చింతించాల్సిన అవసరం లేదు. మేము మీకోసం ఉన్నాము. ఆంధ్ర సంబంధాలు చాలా మట్టుకు మన కూకటపల్లి దగ్గరలో ఉన్నాం కాబట్టి చాలా మంది మన దగ్గరకు వస్తున్నారు. అందరికీ సర్వీస్ చేస్తున్నాము, చాలా మందికి పెళ్లిళ్ళు కూడా చేసినాం. కాబట్టి ఎవరైతే కాపు సోదరులు, మరి మన గ్రూప్స్ కావచ్చు, లేదంటే కాపు సంఘాలు ఉండొచ్చు, మరి మన వీడియోలు షేర్ చేస్తూ ఉంటే ప్రతి ఒక్కరికి తెలుస్తూ ఉంటది. కాబట్టి మీ ద్వారా నేను తెలియజేయాలని కోరుకుంటున్నా ప్రతి ఒక్కరికి. విన్నారు కదండి, మీ అన్ని బయోడేటాలు ఇవన్నీ జాబ్ చేసే అమ్మాయిలోనండి. ఏ ఒక్కరు అంటే ఇంట్లో ఉండే వాళ్ళు కొంతమంది ఉన్నా కూడా, జాబ్ సర్చింగ్ లో వాళ్ళు కొంతమంది ఉన్నా, జాబ్ చేసే వాళ్ళు కొంతమందిలో ఉన్నారు. సో మీ రిక్వైర్మెంట్ కి తగ్గట్టు ఏ అమ్మాయి అయితే సూటబుల్ అవుతుంది, ఏ ఒక్కరికి ఎవరు సెట్ అవుతారు అనేది మీరు అందరికి తెలుస్తుంది. కాబట్టి సో మన దాంట్లో ఎవరైనా పెళ్లి కాని వాళ్ళు ఉన్నా, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా వాళ్ళందరికీ ఈ వీడియో అనేది సెండ్ చేయండి. మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కూడా కొట్టండి.